అందరికీ శుభోదయం. నేటి ప్రత్యేకత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి, జ్ఞాన్పీఠ్ అవార్డు పొంది మరియు రామన్ మెగాసే అవార్డు పొందినటువంటి మహాశ్వేతాదేవి జయంతి. మహాశ్వేతాదేవి 1926వ సంవత్సరం జనవరి 14వ తేదీన అవిభక్త భారతదేశంలోని ఢాకా నగరంలో జన్మించింది. ప్రస్తుతానికి ఢాకా నగరం బంగ్లాదేశ్ రాజధానిగా ఉంది. ఈమె తండ్రి మనీష్ ఘటక్, తల్లి దరిత్రాదేవి. వీరిద్దరూ గొప్ప రచయితలు మరియు సంఘ సేవకులు. మహాశ్వేతాదేవి ప్రాథమిక విద్య ఢాకాలో పూర్తి చేసుకుంది. దేశ విభజన తరువాత వీరి కుటుంబం పశ్చిమ బెంగాల్ రాజధాని అయిన కలకత్తా నగరంలో స్థిరపడినది. ఈమె రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ మరియు విశ్వభారతి విశ్వవిద్యాలయంలో బిఏ ఇంగ్లీష్ మరియు ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు. ఈమె భర్త ప్రముఖ సినీ నటుడు బిజన్ భట్టాచార్య. ఈమె ప్రముఖ సంఘ సేవకురాలు. అంతేకాకుండా మానవత్వం కలిగినటువంటి, సామాజిక స్పృహ కలిగినటువంటి స్త్రీవాద రచయిత్రి. ఈమె రచనలలో ప్రధానంగా ఆదివాసుల యొక్క జీవన విధానము, వారు పడుతున్నటువంటి సమస్యలు, వారికి ఎదురయ్యేటటువంటి సామాజిక పరమైనటువంటి సమస్యల గురించి వ్రాశారు. అంతేకాకుండా ఈమె ఈ ఆదివాసుల యొక్క జీవన విధానము, వారు పడుతున్నటువంటి కష్టాలను గురించి అనేక పోరాటాలు చేసినటువంటి మనిషి. ఈమె దాదాపు 100 నవలలు మరియు 20 కథానికలు కూడా రాశారు. ఈమె రచనలకు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ మరియు ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డు కూడా పొందింది. ఈమెకి రామన్ మెగాసే అవార్డుతో సత్కరించారు. ఈమె 90 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో 2016వ సంవత్సరం జూలై 28వ తారీఖున పరమపదించారు. ఈ ప్రసంగాన్ని మనకు అందించిన రచన మరియు వ్యాసకర్త కేలం ఆదినారాయణ గారు, గౌరవ అధ్యక్షులు, జన విజ్ఞాన వేదిక, పల్నాడు జిల్లా. వీడియో ఎడిటింగ్ మరియు నిర్వహణ శ్రీమతి కల్లమడి లక్ష్మీశ్యామ్, అనంతపురం.